హాయ్, నాకు కొన్ని కళలు ఉన్నాయి, కానీ నా కళలకి కొన్ని బౌండరీస్ ఉన్నాయి. అంటే ఆ బౌండరీస్ నేను గీసుకున్నవి కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు నా కోసం చాలా ప్రేమగా గీసినవి. ఒక ఆడపిల్ల తన కోసం కనే కళ అందరికీ కంఫర్టబుల్గా ఉండాలి. ఆ కంఫర్ట్ని వివరిస్తూ నా చేతికి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు. నేను ఎంచుకునే కెరియర్ చూడ్డానికి మగవాళ్ళ పనిలా ఉండకూడదు, నా చుట్టూ ఎప్పుడు ఎక్కువ మంది మగవాళ్ళు ఉండకూడదు, నా కెరియర్ కోసం నా ఫ్యామిలీ, నా పిల్లలు ఏ రోజు అడ్జస్ట్ అయ్యేలా ఉండకూడదు. అన్నిటికన్నా ముఖ్యం, రేపు రాబోయే నా భర్త జీతం కన్నా నా జీతం ఎక్కువ అస్సలు ఉండకూడదు. నేను మరీ అంబిషియస్ అనిపించుకునేలా నా ఆశలు ఉండకూడదు. నా పెళ్లి వయస్సుని, ఆ 30 ఏళ్ళ గీతని దాటించేలా నా కెరియర్ ప్లానింగ్ ఉండకూడదు. నేను చేసే పని నన్ను ఒంటరిగా ప్రపంచం తిరగమనేలా ఉండకూడదు. నా వాయిస్ రేస్ చేసి నన్ను డామినేటింగ్గా మార్చేలా నా పొజిషన్ ఉండకూడదు. కుటుంబం కంటే కెరియర్ ముఖ్యం అనిపించేంత బిజీగా నేను ఉండకూడదు. ఎవ్వరు అవసరం లేదు అనిపించేంత ఇండిపెండెంట్గా నన్ను నేను మార్చుకోకూడదు. దీనికి బాగా పొగరెక్కువైంది అని పక్కన వాళ్ళు అనేలా నా కాన్ఫిడెన్స్ ఉండకూడదు. వంటగదిని మర్చిపోయేంత టైట్ స్కెడ్యూల్స్ నాకు ఉండకూడదు. అసలు వాళ్ళకి అర్థం కాని ఏ కొత్త రంగంలో నా అడుగు ఉండకూడదు. ముఖ్యంగా ఈ ఆర్ట్, క్రియేటివిటీ ఇలాంటి పిచ్చి ఆలోచనలు అస్సలు ఉండకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే నా కళ వాళ్ళ కంఫర్ట్ జోన్ని దాటకూడదు. అసలు కెరియర్ దాకా ఎందుకు, ఏ కోర్స్ తీసుకోవాలో డిసైడ్ చేసుకునే హక్కు కూడా నా చేతిలో ఉండదు. 10th అవ్వగానే ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, ఇంటర్ అయ్యాక ఇంజనీరింగ్ చేయాలా, డిగ్రీ చేయాలా అని నేను డిసైడ్ చేసుకోకూడదు. ఎందుకంటే నేను చదువుకునే చదువు నా కోసం కాదు కదా, ఇది చదివితే రేపు మంచి సాఫ్ట్వేర్ సంబంధం వస్తుందని కదా. సరే అని అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఆర్ట్ అంటే ఇష్టం, డాన్స్, సింగింగ్ లేదా క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్తాను, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటాను అంటే ఆర్ట్సా, అదేమైనా పనికొచ్చే పనా? ఆ ఫీల్డ్లో సెటిల్ అవ్వడానికి ఏళ్ళు పడుతుంది, అప్పటిదాకా నీ పెళ్ళాగాల, నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు అంటుంది అమ్మ. చదువు సంబంధం కోసం అంటారు, బిజినెస్ రిస్క్ అంటారు, ఆర్ట్ అంటే జనాలు ఏమనుకుంటారు అంటారు. అందరూ నా కళ ఎలా ఉండకూడదో డిసైడ్ చేస్తున్నారు, కానీ నా జీవితం ఎలా ఉండాలో డిసైడ్ చేసే హక్కు అసలు అందరికి ఎందుకు ఉండాలి? నేను ఏం చదువుకోవాలన్నా, ఏం బిజినెస్ చేయాలన్నా, ఏం ఆర్టిస్ట్ అవ్వాలన్నా డెసిషన్ నాదే కదా. మ్యాక్సిమం ఏమవుతుంది, ఫెయిల్ అవుతాను. ఫెయిల్యూర్ నాదైనప్పుడు చాయిసెస్ కూడా నాది అవ్వాలి కదా. అవును, బిజినెస్లో రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ నేను ఫేస్ చేస్తాను. ఎందుకంటే 10 మందికి జాబ్ ఇచ్చే పొజిషన్లో వెళ్ళినప్పుడు వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ ఉంది, ఆ రిస్క్ చాలా చిన్నది. అవును, ఆర్ట్ అంటే స్ట్రగుల్ ఉంటుంది, కానీ నా ఆలోచనలకి రూపం ఇచ్చి నాకంటూ ఒక పేజ్, ఒక స్క్రీన్, ఒక క్యాన్వాస్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు నేను పొందే ఆ సంతృప్తి ముందు వాళ్ళ భయాలు ఏ పాటివి? అవును, నేను నా భర్త కన్నా ఎక్కువ సంపాదిస్తాను, అందులో ఈగో ఎందుకు ఫీల్ అవ్వాలి? దాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. నా ఎడ్యుకేషన్ నాకు నేర్పించింది కేవలం అక్షరాలు కాదు, నా మీద నాకున్న నమ్మకం. అందుకే వినండి, ఇక్కడ నుంచి ఉండకూడదు అనే పదానికి అర్థం నేను మారుస్తాను. ఇకపై నా ఆశలకు లిమిట్స్ ఉండకూడదు, నేను ఎంచుకున్న దారిలో రిగ్రెట్ ఉండకూడదు. నువ్వు ఆడపిల్లవి, ఇది నీ వల్ల కాదు అనే మాట నా డిక్షనరీలోనే ఉండకూడదు. నేను ఎవ్వరికీ తలవంచాల్సిన అవసరం ఉండకూడదు. ఎవరో వేసిన కుర్చీలో వాళ్ళిచ్చిన స్పేస్లో నేను సర్దుకొని కూర్చోవడం కాదు. కుర్చీలోంచి లేచి ఆ గది దాటి నా ప్రపంచాన్ని నేనే నిర్మించుకోవాలి. ఎందుకంటే ఇది నా జీవితం, దీనికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ నేనే కాబట్టి, కళ నాది కాబట్టి, బౌండరీస్ కూడా నావే. హ్యాపీ ఉమెన్స్ డే.